రీసెంట్గా ఒక అమౌంట్ ఉంది 5 lakhs కానీ 10 lakhs కానీ 20 lakhs కానీ ఉంది అంటే మాత్రం కంపల్సరీగా లంసంకి వెళ్ళిపోండి. చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ అనగానే ఒక ఎస్ఐపి అనుకుంటున్నారు, ఎస్ఐపి యూజ్ అవుతుంది బెస్ట్ అనుకుంటున్నారు. అలా కాదండి, ఎస్ఐపి వల్ల పెద్ద లాంగ్ టర్మ్లో షార్ట్ టర్మ్లో పెద్ద రిటర్న్స్ అయితే రావు, లాంగ్ టర్మ్లోనే రిటర్న్స్ వస్తాయి. కాబట్టి ఎవరికైనా టైం హారిజన్ ఓన్లీ 5 years 10 years ఉంది, లంసంగా కొంత అమౌంట్ చేతిలో ఉంది అంటే మాత్రం కంపల్సరీగా మీరు లంసంగానే ఇన్వెస్ట్మెంట్ చేయండి. మార్కెట్ ఎలాగైనా గ్రో అవుతుంది 5 yearsలో. ఇప్పుడు చూసాం ఈ 2020 నుంచి 2025 లోపల మనకి చాలా మార్కెట్ పడింది బికాస్ ఆఫ్ ఉక్రెయిన్ వార్ కావచ్చు, అలాగే ఇండియా ఎలక్షన్స్ కావచ్చు, అలాగే మనం చూస్తే మన ట్రేడ్ వార్ జరిగింది ఈ మధ్య, మనకి బాగా తెలుసు అందరికీ ఇండియా పాకిస్తాన్ వార్ కూడా జరిగింది. సో ఇట్లాంటి అన్ని వార్స్ వచ్చినా కూడా మనకి 6 lakhs మనకి 21 lakhs అయితే అవడం జరిగింది. అదే కనుక ఎస్ఐపి ఫామ్లో వెళ్తే మాత్రం కేవలం 10 lakhs వచ్చాయండి. మేము చూసి డబుల్ రిటర్న్ మనం లాస్ అయిపోయాం. సో కాబట్టి ఓన్లీ ఎస్ఐపి చేయకండి. అలాగే మీరు లంసం మీద కాన్సన్ట్రేషన్ చేయండి. లంసం చేసి ఎప్పుడైతే మార్కెట్ పడుతుందో ఆ టైంలో మీ దగ్గర అందుబాటులో ఒక 10,000 15,000 ఉంటే కనుక దానికి టాప్అప్ చేయండి. సో లంసం ప్లస్ టాప్అప్ చేయండి ఎప్పుడైనా సరే. లంసం ప్లస్ టాప్అప్ చేస్తే మీకు అత్యధికంగా మంచి రిటర్న్ అయితే గ్యారంటీగా వస్తుంది. ఓన్లీ ఎస్ఐపి అని చెప్పి బ్లైండ్గా ఎస్ఐపిలో ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఇది కూడా ఒక మంచి ఆప్షన్ ఉంది మన మ్యూచువల్ ఫండ్స్ అని చెప్తున్నాను. థ్యాంక్ యూ.